హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఇదైతే నా ఫస్ట్ ప్రమోషన్ వీడియో. చాలా మంది పిల్లలు నట్స్ తినమంటే తినరు, అదే చాక్లెట్స్ తినమంటే చాలా ఇష్టంగా తింటారు. అటువంటి పిల్లల కోసమే నట్ కిడ్స్ వాళ్ళు నట్స్ తో కలిపినటువంటి హెల్దీ చాక్లెట్స్ ని వాళ్ళు తయారు చేశారు. వీటిని కొనుక్కోవాలంటే nutkids.com వెబ్సైట్ లోకి వెళ్ళి nutkids.com ని ఒకసారి విజిట్ చేయండి. అలాగే వాళ్ళ ఇన్స్టాని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. విజయలక్ష్మి ఫ్రమ్ న్యూస్ స్టూడియో. ఈ రోజు అయితే మన ముందు గెస్ట్ గా ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు విజయనగరం జిల్లా అసెంబ్లీ ఇన్ఛార్జ్, అలాగే జనసేన టీడీపీ ఉమ్మడి రాష్ట్ర సమన్వయ కమిటీ సభ్యురాలుగా ఉన్నారు పాలవలస యశస్విని గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. నమస్తే మేడం, అసలు మీరు కుటుంబ నేపథ్యం ఏంటి, ఎక్కడ చదువుకున్నారు, లాయర్ అవ్వాలని ఎందుకు అనుకున్నారు? యా నమస్తే అమ్మా. నేను బేసిక్గా శ్రీకాకుళం మాది నేటివ్. మా తాతలు ముత్తాతల నుంచి కూడా మేము ఉండేది శ్రీకాకుళం, మాది అదే నేటివ్. నేను పుట్టింది అంటే నేటివ్ అదే, పుట్టింది విజయనగరం పెద్ద హాస్పిటల్లో పుట్టాను 72 ఫర్ రికార్డ్స్. ఓకే ఓకే ఊపిరి పీల్చింది కూడా విజయనగరంలోనే, పుట్టింది అక్కడే కాబట్టి ఆ టైం కూడా చెప్తాను మీకు కావాలంటే. ఓకే 1:22 ఈవెన్ మోర్ క్లియర్, అది పెద్ద హాస్పిటల్లో. అయితే ముఖ్యంగా నేను లాయర్ అన్నది తెలుసు అని అందరూ అంటున్నారు. ఎస్, నాకు 24 years స్టాండింగ్ ఉంది ఒక లాయర్గా, ఒక ప్రాక్టీసింగ్ లాయర్. నేను ఎప్పుడు కూడా కింద కోర్టులు చేయలేదు. మంచో చెడు నేను LLM ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్నప్పుడుగా నాకు క్యాంపస్ సెలెక్షన్స్ అని జనరలీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఉంటుంది, బట్ లాయర్స్కి చాలా తక్కువ ఉంటుంది. ఒక ఇంటర్నేషనల్ లా ఫర్మ్ ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చారు, సురానా అండ్ సురానా అని. ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ అటార్నీస్ లా ఫర్మ్. వచ్చేటప్పుడు నేను LLM ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. అప్పుడు క్యాంపస్ సెలెక్షన్లో దే హ్యాడ్ సమ్ డిస్కషన్స్ అండ్ డిబేట్స్. సో సర్టన్ టాపిక్స్ మీద మాట్లాడడం, కొంచెం నాకు మొదటి నుంచి కూడా నలుగురిలో మాట్లాడడం, ఫర్ అవేర్నెస్ ఇవి అవి అలవాటు ఉండడం. నేను మాట్లాడితే అవుట్ ఆఫ్ 120 members 130 members సరిగ్గా గుర్తులేదు, ఐఎమ్ ద ఓన్లీ పర్సన్స్ దట్ గాట్ సెలెక్టెడ్. సో అట్లాగా నేను LLM చేస్తుండగానే ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను. చెన్నైలో చేశాను, తర్వాత అక్కడ ఒక 1 year చేశాను. 1 year చేసిన తర్వాత మళ్ళీ ఏపీ రావడం జరిగింది. అంటే ఏపీ అంటే అప్పుడు తెలంగాణ, ఇప్పుడు తెలంగాణ. ఇప్పుడు చూసారు ఇందాక అన్నారు శ్రీకాకుళం విజయనగరం ఉమ్మడిగా ఉన్నప్పుడు అలాగూ ఏపీ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు నేను ఏపీలో ప్రాక్టీస్ చేశాను. నవ్ ఇట్ ఈస్ తెలంగాణ, రైట్? సో అక్కడ నాకు 24 years స్టాండింగ్. ఇప్పుడు విజయవాడ షిఫ్ట్ అయిపోయిన తర్వాత అప్పుడే రాజకీయాల్లోకి రావడం, నేను కొంచెం ప్రాక్టీస్ తగ్గించేసుకున్నాను. ఓకే, మాది లా ఫర్మ్ కాబట్టి పార్ట్నర్స్ త్రూ చేస్తున్నాను, జూనియర్స్ త్రూ ప్రాక్టీస్ అయితే ఇప్పుడు స్టిల్ కంటిన్యూయింగ్ యాజ్ అన్ అడ్వకేట్. బట్ నేను ఫిజికల్గా తక్కువ అయిపోయింది ప్రజెంట్ అవ్వడం. అండ్ మ్యాటర్నల్ సైడ్ ప్యాటర్నల్ సైడ్ 3 తరాల నుంచి రాజకీయ కుటుంబం మాది. ఓకే, నానమ్మ గారు తాతగారు చేసేటప్పుడు నేను పుట్టిన కూడా లేదు. అప్పుడు చెన్నై ఏపీ ఉమ్మడిగా ఉన్నప్పుడు హీస్ ద ఫస్ట్ కాపు ఎమ్మెల్యే. తాతగారు 2 సార్లు చేశారు పాలకొండ నియోజకవర్గానికి. తర్వాత నానమ్మ గారు, తర్వాత పెదనాన్నగారు, తర్వాత మా ఫాదర్ కూడా లోకల్ పాలిటిక్స్లో ఎంపీపీగా చేశారు వీరఘట్టం మండలంకి. అలానే మా మదర్ ఫాదర్ అటువైపు చూసుకుంటే కర్రి నారాయణరావు గారు, మా తాతగారు బొబ్బిలి ఎంపీగా 2 సార్లు చేశారు. తర్వాత అప్పుడు కూడా బొబ్బిలి విజయనగరం కాదు, అప్పుడు విజయనగరం శ్రీకాకుళం ఒకటే. ఆ టైంలో చేశారు, 2 terms చేశారు. అంటే ఈ ప్రాతిపద్యంలో ఉన్నా కూడా రాజకీయంగా నాకు అది ఎంజాయ్ చేశాను, ప్రివిలేజెస్. ఎందుకంటే 10 మంది నాయకులు రావడం, మేము చిన్నోళ్ళు ఏవో గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చే గిఫ్ట్ లైజెస్, వీ యూస్ టు ఫీల్ హ్యాపీ. అంటే దిస్ ఇస్ వాట్ పొలిటికల్ ఇది అని. అంతేకాని ఒక బాధ్యత రెస్పాన్సిబుల్గా లైక్ రాజకీయ నాయకులు అంటే ఇంత కష్టపడాలి, ఇంత అంటే ఎంతో సాక్రిఫైస్ చేస్తే కానీ ఆ స్థాయికి వస్తామని నాకు తెలియలేదు ఆనెస్ట్లీ. ఇప్పుడు నేను జనసేనలోకి వచ్చింది దాదాపు 7 సంవత్సరాలు. నాకు డేట్ గుర్తులేదు కానీ ఉమెన్స్ డే రోజు పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది హైదరాబాద్లో. కలిసేటప్పుడు నేను అంటే అది ఏ విధంగా కలిసానంటే, నేను ఒక ట్రస్ట్ పెట్టుకున్నాను, ఆర్కే న్యాయ సమితి అని. అది 3 ఏళ్ళు శ్రీకాకుళంలో 10 నియోజకవర్గాల్లో కూడా ప్రతి న్యూస్ పేపర్లో మా ట్రస్ట్కి సంబంధించి ఫ్రీ
లీగల్ ఎయిడ్ ఓకే. బడుగు బలహీన వర్గాలకి పెన్షన్లని, రేషన్లని ప్రభుత్వాలు మారుతాయి, కానీ టీడీపీ అయితే వైసీపీ అయితే ఇంకో పార్టీ వాళ్ళకి రాకుండా చేసే ప్రయత్నంలో ఉంటుందని ఆ టైంలో నా సపోర్ట్ 10 మందికి సహాయం చేయాలి. మా అమ్మగారు లేరు, సో మా అమ్మగారి పేరుతో ఆర్కే న్యాయ సంస్థని నేను ముందు మొదలు పెట్టాను. ఓకే. పెట్టేటప్పుడు అది నా సొంత ఫండ్స్తో నేను సాయం చేయటం, కేసులు నా సొంత డబ్బులతో వేసి వాళ్ళకి ఇచ్చే రిలీఫ్ అది ఇవ్వటం. ఆ ప్రయాణంలో నేను ఎంతో మందిని కలవడం, అక్కడ జరిగిన ఇష్యూస్ మీద పోరాడడం, ప్రత్యేకించి పాలకొండ సిట్టింగ్ ఎమ్మెల్యే ఇప్పుడు కూడా కళావతి గారు వాళ్ళ ఊరు వండువలో ఒక చెరువు, చేపల చెరువు, అది ప్రజల చెరువు, అది కాకపోతే వాళ్ళ చెరువు కింద పెట్టుకొని అది చాలా పెద్ద ఇష్యూ, ఎస్సీ ఎస్టీ కేసులు పడ్డాయి, దాని మీద నెంబర్ ఆఫ్ లిటిగేషన్ ఉన్న ఆ చెరువుని నేను మళ్ళీ ప్రజలకు అప్పచెప్పడం అనేది నా బాధ్యతగా తీసుకొని నేను చేయడం జరిగింది. ఇలా నెంబర్ ఆఫ్ అంటే సర్వీసెస్ చేసి ఉన్నప్పుడు అప్పటికే జనసేన పార్టీ ఉంది, కానీ అంటే నాకు అప్పటికి ఆలోచన రాలేదు. బట్ ఈ 3 years ఆఫ్ సర్వీస్ చేసేటప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ ప్రజలకు ఇచ్చినప్పుడు వై నాట్ ఐ బీ అ లీడర్ టు, నాకు ఇంకొంచెం బలం చేకూరుతుంది. నా చదువుతో పాటు లీడర్షిప్ ఉంటే నేను 10 మందికి హెల్ప్ చేయడానికి నాకు ఇంకో అవకాశాలు పెరుగుతాయి అని చెప్పి, ఎలాగో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అది ఉంది, సో ఇవన్నీ యాడ్ అవుతాయని చెప్పి జనసేన పార్టీలోకి నేను ముందు ఆ రోజు ఉమెన్స్ డే రోజు పవన్ కళ్యాణ్ గారిని కలవటం, నేను ఎవరి రికమెండేషన్స్తోనో లేకపోతే అలా కాకుండా వెళ్ళాను. అంటే నాకు చెప్పిన గాడ్ ఫాదర్స్ అయితే ఉన్నారు, బట్ నేను ఇండివిజువల్గా పవన్ కళ్యాణ్ గా ఐడెంటిఫై అవ్వాలన్న ఒక ప్రయత్నం అయితే సక్సెస్ అయింది. ఎందుకంటే సినిమా ఫీల్డ్లో మా వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు, జనసేన పార్టీలో కూడా నాకు తెలిసిన గాడ్ ఫాదర్ కొంతమంది ఉన్నారు. అయినా కూడా నేను ఇండివిజువల్గా ఆయనకి నేను పరిచయం అవ్వాలి, అలానే గ్రో అవ్వాలని నాకు ఒక ప్యాషన్ అది. సో నాట్ ఆన్ ద రికమెండేషన్స్ అని, సో అలా వెళ్ళాను. ఇట్స్ గాట్ సస్టైన్. నాకు ఇచ్చిన ప్రతి బాధ్యతని, ప్రతి పదవిని కూడా మనస్ఫూర్తిగా నేను చేశాను. అంటే ఇప్పుడు లాయర్గా అంటే సేవ చేస్తుంటే మీకు ఆత్మ సంతృప్తి సంథింగ్ అంటే అన్నీ ఉన్నాయి. ఈ రాజకీయాల్లోకి వచ్చాక ఫీల్డ్ వర్క్ లేకపోతే అందరూ రిసీవింగ్ ఒకలాగా ఉండదు, మహిళలను అయితే ఎక్స్పెషల్లీ అసలు ఉండదు. అలాంటి ఎలా ఫేస్ చేశారు మీరు? ఎస్, చాలా కష్టమైందమ్మా నిజంగా చెప్పాలంటే. ఒక లేడీగా నేను అంటే యాక్సెప్ట్ చేసింది కూడా చాలా మంది గౌరవించారు. ఒక పెద్ద కుటుంబాల నుంచి వచ్చానని చాలా గౌరవించారు, నా చదివిన చదువుకి గౌరవించారు. అలానే పవన్ కళ్యాణ్ గారు నన్ను పంపించినందుకు ఆయన ప్రతినిధిగా అది కూడా గౌరవించారు. బట్ రాజకీయం ప్లాట్ఫామ్ ఎట్లా అయిపోతుందంటే కొంచెం కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి అది ఒకటి ఇబ్బంది అయింది. అయితే అది ఇంటర్నల్గా. కొంచెం బయటకు వచ్చేసరికి డెఫినెట్గా నన్ను పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా అయితే నన్ను ఫోకస్ చేసి నాకు ఆపర్చునిటీస్ ఏదైతే ఇచ్చారో చేసేటప్పుడు డెఫినెట్గా కొంచెం నేను పై పొజిషన్స్కి వెళ్ళేటప్పటికి కొన్ని ఇబ్బందులు అయితే నాకు వచ్చాయి. ఇంకా రాజకీయంలో ఓపిక, సహనం ఉండాలి. వచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి ఒక మహిళగా, ఒక లాయర్గా ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత? అంటే ఇన్స్పిరేషన్గా ఎవరికైనా ఒక మహిళకైనా ఉంటుందని ఈ ప్రశ్న అడిగాను. యా, డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే అది 4 గోడల్లో జరుగుతుంది. ఎందుకంటే చెప్పాను ఇందాక కూడా, కొంచెం కంఫర్ట్ జోన్లో పెరిగిన మహిళని కొంచెం బయటకు వచ్చేసరికి ఈ ఒత్తిడి కొంచెం ఎక్కువగానే ఉంది. అంటే నాకు ఒక ప్లస్ మైనస్ 2 అదే. అది నేను ఇంతవరకు ఎవరికి చెప్పుకోలేదు, మీరు అడిగారు కాబట్టి కోఇన్సిడెన్స్. వెరీ సెన్సిటివ్, వెరీ ఎమోషనల్, తొందరగా అటాచ్ అయిపోతాను కూడా, నమ్ముతాను, బాగా నమ్ముతాను. ఎంత నమ్ముతానో, ఎంత అటాచ్మెంట్ పెట్టుకుంటానో అదే విధంగా అంత ఇమీడియట్గా బౌన్స్ బ్యాక్ కూడా అవుతాను. లేదంటే ఈరోజు నేను వృత్తిలో, లాయర్ వృత్తిలో కూడా మాకు ఒత్తిళ్ళు కొన్ని ఉంటాయి, అలానే పొలిటికల్గా కూడా ఉంటాయి. ప్రపంచం చూసాం కాబట్టి నేను చెప్తాను, 2 కాంట్రడిక్టరీ క్యారెక్టర్స్ నాలో ఉన్నాయి. I get attached very quickly and also get detached too quickly. Because when somebody says, I never take it as a criticism. Yes, this is what. So I have to either check or I have to go back, bounce back.
ఓకే. సో ఈ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఈ అడాప్టబిలిటీ నాకు ఉంది. సో మేబీ అందుకే మీరు చెప్పారు మీ స్ట్రెంగ్త్ వీక్నెస్ అనేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లబ్బర్ చెప్పులు వేసుకున్న వారికి నేను సీట్లు ఇస్తాను అన్నారు. మొన్న 5 అయితే ప్రకటించారు. అందులో నిజంగా రబ్బర్ చెప్పులు వేసుకున్న వాళ్ళు ఉన్నారా మేడం? అంటే అలా అనకండమ్మా, అది ఆర్థిక బలం లేని వారికి నేను టికెట్ ఇస్తాను అన్నారు. అలా ఏం అనలేదు. రబ్బర్ చెప్పులు అప్పుడు పరిస్థితి బట్టి అప్పుడు నిర్ణయాలు, ఇప్పుడు అలా ఏం అనలేదు కదా. పోరాడగలిగే శక్తి ఆఖరికి వచ్చేసరికి సీనియర్ నాయకులు, కొన్ని ఆర్థికంగా కొంతమంది పొటెన్స్ ఉన్న వాళ్ళు అన్ని చూసి అన్ని ఈక్వేషన్స్లో ఇప్పుడు జనరలీ చెప్పుకుంటాం, మీకు సరిపోయే డ్రెస్ నాకు సరిపోదు, నాకు సరిపోయే డ్రెస్ మీకు సరిపోదు. ఓకే, సో ఇన్ దాట్ ఎవ్రీ సిచ్యువేషన్ హ్యాస్ ఇట్స్ ఓన్ రీజనింగ్. అప్పుడు 2019కి ఒక రీజనింగ్, ఇప్పటికి ఒకటి. పరిస్థితులు బట్టి మారడమే యథార్థం. సో వీ నీడ్ టు యాక్సెప్ట్ ద ట్రూత్, అకార్డింగ్లీ యూ హ్యావ్ టు గో. ఇప్పుడు మీరైతే అటాచ్ అయిపోయారు జనసేన పార్టీకి. ఇప్పుడు మరి వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చినా కానీ వాళ్ళని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారంటే అతిథి విజయలక్ష్మి గారు టికెట్ ఇచ్చారు, యాక్సెప్ట్ చేశారు అంటే రాజకీయాలలో సభల మీద ఒకరి కోసం ఒకరు నవ్వుకుంటుంటారు. ఆ నవ్వుతో పనిచేస్తారా ఉమ్మడిగా, లేకపోతే హార్ట్ఫుల్ గా పనిచేస్తున్నారా? హార్ట్ఫుల్గా చేస్తాను, చేయబోతాను. ఎప్పుడు కూడా నా వల్ల కానప్పుడు వదులుకుంటాను తప్ప హాఫ్ కుక్డ్ ఎఫర్ట్ ఎప్పుడు పెట్టను. ఐ గివ్ మై ఫుల్ స్ట్రెంగ్త్. నిన్న కూడా ఓపెన్ ప్రెస్ మీట్లో అందరి సంగతి నాకు తెలియదు కానీ నా వరకు నా టీంని అయితే నేను రెడీ చేసుకున్నాను. అందుకే ఈరోజు మీరు వచ్చేసరికి ఆ మీట్ పెట్టుకున్నది. ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి, రెక్టిఫై చేసుకుందాం. ఆ క్యాడరు ఈ క్యాడర్, ఎందుకంటే 50 నియోజకవర్గాలకి అలానే 22 గ్రామాలకి కూడా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బాధ్యత ఇచ్చాం ఫర్ స్మూత్ ఫంక్షనింగ్ ఆఫ్ ఎలక్షనరీ. సో ఈ కాన్స్టిట్యుయెన్సీ అంతా అలా పెట్టుకొని వాళ్ళ వైపు ఉన్న వాళ్ళ డీటెయిల్స్ కూడా తీసుకున్నాను. సో దట్ వీ కెన్ షేర్ విత్ ఈచ్ అదర్, చేసి కలిసి పని చేసుకోవడానికి ఒక స్మూత్ గవర్నెన్స్ అవుతుంది. మేమైతే 100% ఎఫర్ట్ ఇస్తామే కాదు, చేసి తీరుతాం. ఎందుకంటే విజయనగరం నిజంగా చెప్పాలంటే నేను అంటే అతిశయోక్తి కాదు, జనసేన పార్టీకి ఇచ్చినా కూడా గెలిచే గట్టిగా మేము చేసుకున్నాం. ఎందుకంటే ప్రతి వార్డు ప్రతి గ్రామం నేను తిరిగాను. ఇప్పుడు మీకు చెప్పినట్టుగా నాకు ఒక ట్రస్ట్, ఒక అలవాటు మీద కొన్ని ఇష్యూస్ తీసుకొని వాళ్ళకి కన్సర్న్డ్ అథారిటీస్కి ఇచ్చి కుదిరినంత వరకు వాళ్ళకి రిజల్ట్ ఇచ్చే విధంగా మేము గత 2 yearsకి మేము చేస్తున్నాం. ఆ ప్రాజెక్ట్ చేశాను. ఇప్పుడు ఎలక్షన్ అనేది ఒక బాధ్యత, ఓకే, కానీ గెలిపించుకోవడం ఇంకా పెద్ద బాధ్యత. ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉండి, ఒక ఇన్ఛార్జిగా ఉండి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, తప్పకుండా ఇక్కడ మా ఇరు పార్టీల జెండా గెలిపించే బాధ్యత నేను స్వయంగా తీసుకుంటున్నాను. అదే నిన్న ప్రెస్ లో కూడా చెప్పడం జరిగింది. మీరు ఎంత కష్టపడ్డారు మేడం, నేనైతే మిమ్మల్ని దగ్గర నుంచే చూశాను. అతిథి విజయలక్ష్మి గారిని ఒక 5 నెలల నుంచి మాత్రమే చూస్తున్నాను బయటికి రావడం. ఎందుకు నేను చెప్తా అంటే 50 నెలలు ఎక్కడో హైదరాబాద్ లో ఉన్నానని తెచ్చి టికెట్ ఇస్తే మీరు మీ కష్టానికి మిమ్మల్ని ఎలా కన్విన్స్ చేశారు మేడం? నాకు అసలు కన్విన్స్ కాదు కదా, నాకు అయితే మాట్లాడిన కూడా లేదు పవన్ కళ్యాణ్ గారు. మీరు ముందే యాక్సెప్ట్ చేశారా మరి? అలా ఎలా మేడం? ఇప్పుడు మీరు ప్రతిరోజు ప్రతి సోమవారం కలెక్టరేట్ దగ్గర జనాల కోసం ఈ 5 సంవత్సరాలు మీకు ఏమీ లేకుండా ఎప్పటికైనా సక్సెస్ వచ్చిందని వెయిట్ చేశారు. ఇంకొక 5 సంవత్సరాలు వెయిట్ చేద్దామని ఫిక్స్ అయ్యి ఉన్నారా, లేకపోతే ఎలా కన్విన్స్ అయ్యారు? అంటే 25 సంవత్సరాల భవిష్యత్తు కోసం అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఏదో రీజనింగ్ లేకపోతే పొత్తుల్లో వాళ్ళకి టికెట్ ఇవ్వడం అనేది జరగదు. ఇప్పుడు ఇరు పార్టీల అధినేతలు కన్విన్స్ అయ్యి చేశారు. ఆ రీజనింగ్ మేము యాక్సెప్ట్ చేస్తాం. బాధ ఉంటుంది, నాకు వచ్చి ఉంటే బాగుందని ఉంటుంది, నో డౌట్. అంత మోడెస్ట్గా నేను కాదు అని అనను. సరే, నా స్థానం నాకు కూడా ఇస్తారు అన్న నమ్మకం కూడా ఉంది. సో నా స్థానం కంటే కూడా ముందు ఆయన బాధ్యతను చేసి దెన్ ఐ లాస్ట్ అడుగుతాను. తప్పకుండా నన్ను గుర్తిస్తారని అడగడం కూడా అక్కర్లా. ఎందుకంటే ఇంతవరకు అమ్మా మీకు తెలియదు, మిగతా వాళ్ళ సంగతి తెలియదు, మిగతా పార్టీల గురించి నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఈ రోజు కూడా నేను పనే చేశాను. ఏ రోజు నాకు పదవి గురించి కానీ నేను అసలు చాలా మంది ఫోటోలు తీసుకుంటారు, గట్టిగా ఆయన పిలిస్తే ఒక 2-3 ఉంటాయి నా దగ్గర, అదొకటి ఇంకేవో 2-3 అదే రిపీట్ అవుతుంటుంది సోషల్ మీడియాలో కూడా. నేను ఆయనతో మాట్లాడిన సందర్భాలు కూడా గట్టిగా అయితే ఒక 4-5 సందర్భాలు. ఏంటి ఇన్ని పదవులు జర్నీలో 4-5 సార్లు
ఒకే ఒకసారి లాస్ట్ టైం విజయనగరం బీఫామ్ ఇచ్చినప్పుడు 1 గంట మాట్లాడారు. అదే లాంగ్ టైం డ్యూరేషన్, గంటన్నర. మిగతా టైంలో 10 నిమిషాలు 5 నిమిషాలు అండ్ టోటల్ ఆయన రెస్పాన్సిబిలిటీ నాకు తీసుకున్నారు. పదవులు కూడా నేను ఎప్పుడు ఏది అడగల, ఆయనే ఇచ్చారు. సో ఇది కూడా అలాగే అవుతుంది. ఇప్పుడు మీరు ఎడ్యుకేటెడ్, మీరు అంటే వాళ్ళ యొక్క ఆలోచనని వేరే చేసి యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు మీ నియోజక అంటే జనాలు ఎలా ఉంది మేడం, అంటే వాళ్ళు రిసీవ్ చేసుకున్నారా ఇలాగా టీడీపీ వాళ్ళతో కలిసి పనిచేయడానికి? కానీ జనసేన అంటే పొత్తుల్లో కొంచెం కష్టం ఉంటుంది, కానీ జన సైనికులు అమ్మ వీ నీడ్ టు యాక్సెప్ట్. నన్నే వాళ్ళు విన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి మాట వినరా చెప్పండి? ప్రాణం పెడతారు జన సైనికులు, అల్లరి పెడతారు, ప్రాణము పెడతారు. రెండు ఉన్నాయి. ఈ రోజు నేను 5 ఏళ్ళు ఇక్కడ ఉన్నాను అంటే దానికి కారణం వాళ్ళే. నాకు పదవులు అయితే ఆయన ఇచ్చారు, కానీ కలిసి పనిచేయాలంటే వీళ్ళతోనే కదా. నాతో గొడవ పడిన సందర్భాలు, నా మీద కంప్లైంట్ ఇచ్చిన సందర్భాలు, అలానే మళ్ళీ నాతో కలిసి ఈ రోజుకి నిజంగా చెప్తున్నా మనసులో నేనేం పెట్టుకోను. వాళ్ళు కూడా అలానే. సో కొంచెం నాకు వాళ్ళకి ఏజ్ గ్యాప్ ఉన్నా వి సెట్ విత్ ఈచ్ అదర్. సో ఐఎమ్ హ్యాపీ విత్ దమ్. సో వాళ్ళు తప్పకుండా నా మాట వింటారు. నాదేంటి పవన్ కళ్యాణ్ గారి మాట వింటారు డెఫినెట్లీ. కొంచెం ఇబ్బందులు ఏవో ఉన్నాయి చెప్పారు, అది టీడీపీ క్యాడర్తో చెప్తాను డెఫినెట్లీ. అంటే మీరు చాలాసార్లు పోలీస్ స్టేషన్లో ఏదైనా వాళ్ళు నిర్బంధించడం జరిగింది, అది ఫస్ట్ ఎప్పుడు ఫేస్ చేశారు మేడం? మీరు ఎలా అనిపించింది అసలు? యాక్చువల్గా నేను లాయర్ అవ్వకముందు పోలీస్ స్టేషన్ అంటే నాకు భయము, ఒక ఏమంటారు, ఒక ఏదో వెళ్ళకూడని ప్లేస్లో వెళ్తాము అన్న ఫీల్ ఉన్న ప్లేస్ ఏదంటే పోలీస్ స్టేషన్. అది నేను పోలీసులు ఎవరైనా చూస్తే కనుక పోలీస్ డిపార్ట్మెంట్ డోంట్ మైండ్, ఎందుకంటే ఏదో భయం, సినిమాల్లో చూపించినట్టు ఒక భయం ఉండేది ఆనెస్ట్లీ. కానీ ఆఫ్టర్ బీయింగ్ అన్ అడ్వకేట్ అది భయపడేది కదా, అసలు అక్కడ రక్షించబడతాం అన్న ఒక ప్రొటెక్షన్ ఉన్న ఆఫీస్ అనో లేకపోతే స్టేషన్ అనో ఫీల్ అవ్వాలి. లేటర్ ఐ ఫౌండ్ ఇట్. చదువుకునేకి నాకు చట్టాల మీద ఒక గ్రిప్ వచ్చాక ఎస్ పోలీస్ స్టేషన్కి వెళ్తే మనం సెక్యూర్డ్. ఎంత చెప్తున్నా కాంట్రడిక్ట్గా ఆలోచించే ఇది వచ్చింది నాకు. దెన్ క్లయింట్స్ గురించి అని లేకపోతే డిపార్ట్మెంట్లో పాపం చెప్పాలంటే వాళ్ళు ఎన్నో బాధలు పడతారు, ఎంతోమంది అవమానాలు పడుతుంటారు. తప్పదు, వాళ్ళ డ్యూటీ అది. నాయకులకి ఎలా వాళ్ళు బట్ చేసాక పొలిటికల్గా వచ్చాక నేను ఒక ఏమంటారు అక్యూజ్డ్ గానో లేకపోతే బాధితురాలుగానో వెళ్ళాను తప్ప, అంతకుముందు ఒక అదేమంటారు ఒక లాయర్గా నా క్లయింట్స్ని కాపాడుకునేది. సో పెద్ద కాన్ఫిడెంట్ గా వెళ్ళాను. ఎన్నిసార్లు వెళ్ళినా నన్ను ఏం చేస్తారు, బికాజ్ సపోర్ట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఎందుకు ఈ రాజకీయాలు, హాయిగా లాయర్ సేవ చేసుకోవచ్చు కదా. కరెక్ట్. అది నిజంగా చెప్పాలంటే అది చాలా సందర్భాల్లో చాలా సార్లు వచ్చింది ఎక్కువ. ఎందుకంటే ఎవరైనా కొంచెం చెప్పాను కదా కంప్లైంట్లు వచ్చినప్పుడు నా మీద కొన్ని పనికిరాని కంప్లైంట్లు చాలా ఎవరెవరో చేసినవి. అక్కడైతే నిజంగా ఆ సందర్భాలు కొంచెంగా చాలా చాలా బాధాకరమైనవి. డైరెక్ట్గా నా ఇంటిగ్రిటీ మీద కొట్టారు. ఎందుకంటే మహిళలకి డబ్బులు దగ్గర లేకపోతే ఇంకేవేవో అనే ఏదో పనికిరాని మాట్లాడిన దగ్గర వచ్చినప్పుడు నేను కూడా డీప్లీ ఐ గాట్ హర్ట్. ఇంట్లో అవసరమా, నీకు ఇప్పుడు ఇది అవసరమా అన్న రోజులు కూడా ఉన్నాయి. బట్ నాకు ఏదో చేయాలన్న తాపత్రయం, ప్యాషన్తో వెళ్తున్నాను. అందరి సపోర్ట్ ఉంది, లేకపోతే ఐ వుడ్ హ్యావ్ నాట్ బీన్ ఇన్ దిస్ ప్లేస్. అయితే ఇంట్లో వాళ్ళు అన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు మేడం? డ్రాప్ అవుదాం అనుకుంటారా, లేకపోతే ఇంకా కొంచెం గట్టిగా పనిచేయాలి, లేదు మనం ఏంటో చూపించాలనుకుంటారా? నాకు అదృష్టం ఏంటంటే నన్ను చిన్నప్పటి నుంచి మగ పిల్లోళ్ళలాగే పెంచారు మా ఇంట్లో. దో వెరీ కంఫర్టబుల్ జోన్. అండ్ ద ఎల్డెస్ట్, నాకు తమ్ముడు. ఓకే ఇప్పుడు కూడా నేను ఫస్ట్ మా ఇంట్లో నన్ను మగపిల్లోడిగా పెంచారంటే ఎందుకంటే ఎల్డెస్ట్ అవ్వడం వల్ల ఇంకా మా తమ్ముడు నెమ్మది. ఐఎమ్ డిఫరెంట్. నా మాట మా ఫాదరు మదర్ వీళ్ళైతే అది ఎక్కడైనా బతికేస్తుంది అన్న కాన్ఫిడెంట్గా, ఎందుకంటే ఐ టేక్ డెసిషన్స్ ఇన్ దట్ మేనర్. అది హేస్టీగానే ఉంటాయి, చాలా కష్టమైన డెసిషన్. బట్ దే వోంట్ సే. నేను చెప్పకుండా లా ఎంట్రన్స్ రాశాను, నన్ను డాక్టర్ చేయాలని అనుకున్నారు ఫాదర్, నాకు ఇష్టం లేదు. అట్లీస్ట్ ఇంజనీర్ చేయాలనుకున్నారు, అది ఇష్టం లేదు.
లా చేశాను. లా చేసాక మ్యాజిస్ట్రేట్కో లేకపోతే ఇంకా దేనికో హైకోర్టులో జడ్జికో ప్రయత్నించమని, అది ఇష్టం లేదు నాకు. ఎప్పుడు ఇండిపెండెంట్ ప్రాక్టీస్, 4 గోడల్లో పెట్టేసి నెలకి ఇంత వస్తుందా అన్న ఇన్కమ్ నాకు ఇష్టం లేదు. నేను నా సొంతంగా నేను ఎక్స్ప్లోర్ అవ్వాలి, నా సొంతంగా వ్యాపారం పెట్టుకోవాలి, నా సొంతంగా ఆఫీస్ పెట్టుకోవాలి. ఎంతసేపు ఐ వాంట్ టు బీ అన్ ఇండిపెండెంట్ లేడీ ఫ్రమ్ ద డే వన్. సో ఇప్పుడు కూడా అలాగే ఇంట్లో పాప కానీ ఈయన కానీ అందరు కూడా ఎవ్రీబడి నెవర్ సే నో, అమ్మ కరెక్ట్ డెసిషన్ అంటే ఇలాగా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో వాళ్ళు కూడా ఫస్ట్ ఒప్పుకోరు, తర్వాత దే సే yes what you are right. జబ్బిమెట్ లో సినిమా ఉంది కదా, తెలియదు మేడం, కరీనా కపూర్ మూవీ. ఓకే, ఐ సీ దట్. సో సమ్ టైమ్స్ ఐ ఫీల్ ఆ మూవీస్ చూసేటప్పుడు నాకు అనిపిస్తుంది మంచైనా నేనే, చెడైనా నేనే. సో ఐ నెవర్ బ్లేమ్ ఎనీబడి. టుడే వాట్ ఐ యామ్ బికాస్ ఆఫ్ మీ. మేడం మీరు ఒక లాయర్ అయ్యండి, అంటే కులం మతం వీటితోటే రాజకీయాలు అనేవి వర్కౌట్ అవుతాయంటారు. అంటే మీరు ఎందుకు అడిగానండి ఈ ప్రశ్న, తూర్పు కాబులు సంథింగ్ ఏదైనా పెట్టినప్పుడు మీరు ఖచ్చితంగా అటెండ్ అవుతున్నారు, అంటే అది దేనికోసం అంటారు మీరు అటెండ్ అయ్యేది? అంటే అయ్యా పొలిటికల్ గా ఉండేటప్పుడమ్మా, ఈవెన్ ప్రొఫెషనల్ గా కూడా కమ్యూనిటీ పనికి వస్తుంది, కమ్యూనిటీ బలం పనికి వస్తుంది. ఇప్పుడు నీ ఉనికి అది కదా. నేను ఈ కులంలో పుట్టాను నాకు తెలీదు. ఓకే, ఇప్పుడు బంధువులు ఉంటారు, నాకు చాలా మంది పరిచయం. ఎందుకంటే నా స్కూలింగ్ అంతా హైదరాబాద్, ఎడ్యుకేషన్ నేను విజయవాడ, రాజమండ్రి, ఢిల్లీ ఇవన్నీ తిరిగాం. నేను ఇటువైపు రాలేదు, కానీ పండక్కి పబ్బానికి ఇటు వచ్చాను తప్ప ఎప్పుడు ఇక్కడ లేదు. సో ఇక్కడికి వచ్చాక మా ఊరు అమ్మాయి, మా కులం అమ్మాయి, మా బంధువు అని దగ్గర తీసుకున్న చాలా మంది ఉంటారు. సో ప్రొఫెషనల్గా, పొలిటికల్గా, కుటుంబ నేపథ్యంగా, సోషల్లీ కూడా ఐ నీడ్ టు ఎన్హాన్స్ మై పిఆర్. అండ్ మోర్ ఆఫ్ ఇట్, ఒక కంఫర్ట్ జోన్ ఎక్కడ వస్తుందంటే అభిమానం, అంతే తప్ప నా కులం అని కాదు. అలాగే నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఎక్కువ ఫ్రెండ్స్ చెప్పాలంటే బ్రాహ్మిన్స్. నాకు రాజమండ్రిలో చదువుకున్నాను, మోర్ ఆఫ్ ఇట్ నాకు ఎక్కువ బ్రాహ్మిన్స్. తర్వాత మిగతాది ఎస్సీ ఎస్టీ వీళ్ళు కూడా, ఎందుకంటే నేను చదివింది మిషనరీ స్కూల్స్, స్టెల్లా కాలేజ్లో చదివి క్రిస్టియన్స్ ఎక్కువ మంది ఉన్నారు. సో ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్. సో అందరితో ఉన్నాను, కాకపోతే నా ఉనికి నా వాళ్ళు అన్న వాళ్ళ ఫీలింగ్తో మా అమ్మాయి మా యాక్చువల్గా చెప్తున్నా, మీరు రాజకీయాల్లోకి వచ్చారు, రెండమ్మ మీరు టికెట్ తెచ్చుకొని మీకు సపోర్ట్ చేస్తామని మా కులంలో ఉన్న వాళ్ళు అందరూ నాకు సపోర్ట్ చేశారు. అలానే నేనంటూ వ్యక్తిగతంగా ఇష్టపడిన వాళ్ళు, అది యాదవాస్ అవ్వచ్చు, ఇంకా వేరే కమ్యూనిటీ బీసీ సంఘాలు ఇంకెవరు, వాళ్ళు కూడా అంటే బీసీలో వీ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ కమ్యూనిటీస్ రైట్. సో వాళ్ళు కూడా బీసీ లేడీ అండ్ ఇదని వాళ్ళు అలాగే నాకు సపోర్ట్. ఇంకొక కమ్యూనిటీ ఒక అడ్వకేట్ కమ్యూనిటీ అంటే బికాస్ వీఆర్ ఆల్ ప్రొఫెషన్, వాళ్ళు కూడా. ఇంకా నేను ఇక్కడ విజయనగరం బార్లో అడ్వకేట్స్ బార్ అసోసియేషన్లో ఐఎమ్ మెంబర్ ఫర్ ద పాస్ట్ 3.5 years. ప్రతిసారి నేను ఓటేస్తాను, మా టీం అందరినీ కలుస్తాను, మీరు తెచ్చుకోండి మీకు తప్పకుండా సపోర్ట్ చేస్తాను. ఇవన్నీ కమ్యూనిటీలే, ప్రొఫెషన్ మోర్ నేను క్లియర్ గా చెప్పాలని మీకు ఇవన్నీ చెప్తున్నాను. అవకాశం వస్తే నాకు సపోర్ట్ చేయడానికి చాలా మంది రెడీ ఎక్కువ ఉన్నారు. ఆ విధంగా మీరు టికెట్ ఆ విధంగా నినాదం మీరు చేయొచ్చు, కానీ లేదు పొలిటికల్ గా ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మనం ఒకవైపు ఉండకూడదు, ఎందుకంటే అందరూ అన్ని వేళలా అందరూ మనం కలిసి, మన యూనిటీ ఇన్ డైవర్సిటీ. సో వీ హ్యావ్ టు బీ ఇన్ దాట్ వే. మేడం, రాజకీయాల్లో శత్రుత్వాలు శాశ్వతంగా ఉండవు, మిత్రుత్వాలు శాశ్వతంగా ఉండవు అంటారు. మీరు వచ్చిన తర్వాత అదేమైనా అంటే గమనించారా, మీరు ఫాలో అవుతున్నారా? అంతే కదా, నాతో ఈరోజు పక్కన కూర్చున్న వాళ్ళు రేపు ఉండరు, మళ్ళీ వారం రోజులు పోతే వాళ్ళు మళ్ళీ ఉంటారు. సో ఇట్ ఈస్ ఆన్గోయింగ్ ప్రాసెస్. ఏముండదండి అస్సలు. ఎందుకు ఒకే టికెట్ గురించి అందరం పోరాడతాం, ఒకే కుర్చీ గురించి పోరాడతాం, ఒకసారి సెటిల్ అయిపోయి మళ్ళీ సైలెంట్. రాజకీయంగా మీ గోల్ ఏంటి మేడం? దట్స్ రైట్. యాక్చువల్గా నేను జనసేనలోకి రావడానికి కారణం ఒకటి, నేను తీసుకుంటుంది ఒకటి, అది కూడా చెప్పాలి మీకు. కరెక్ట్, ఇన్నాళ్ళు నేను ఎవరికి చెప్పలేదు. అది నారాయణరావు తాతయ్య గారు, కరునారాయణరావు తాతయ్య గారు బొబ్బులు ఎంపీగా చేశారని నా మ్యాటర్నల్ సైడ్. ఆయన కొన్ని ఫొటోస్ మాకు చిన్నప్పుడు చూపించేవారు, ఇందిరాగాంధీ గారితో, వాజ్పేయి గారితో, వీళ్ళందరితో కలిసి కొన్ని ఫొటోస్. హీ ఈస్ ద అడ్వైజర్ ఫర్ ఇంటర్నేషనల్ లా డిపార్ట్మెంట్, ఇంటర్నేషనల్ లా
ఓకే అప్పుడు ఇందిరాగాంధీ గారికి ఈయన అడ్వైజర్ తాతగారు. ఓకే ఓకే, అది చూసినప్పుడంతా నాకు అసలు లా చదవాలన్న కోరిక వచ్చిందా తాతయ్య గారి వల్ల. ఆయన చేతులతోనే ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎల్ జాయిన్ అయ్యాను. అప్పుడు అనుకున్నాను ఎప్పుడైనా సరే అంత పట్టు తెచ్చుకొని ఒక మంచి పొలిటికల్ పార్టీకి నేను ఒక అడ్వైజర్ అవ్వాలి అనుకున్నాను. దట్ వాజ్ మై ప్యాషన్ ఫస్ట్. పవన్ కళ్యాణ్ గారు చూసాక ఆ ప్రయాణం ఆయన ఎటు తిప్పితే వెళ్ళిపోతున్నాను తప్ప నాకంటూ గోల్ లేకుండా అయిపోయాను. అంటే గోల్ లేకుండా నేను అనుకుంది మర్చిపోయాను. ఓకే అర్థమైంది. ఓకే, నేను అంటే ఆయనకి అడ్వైస్ చేసేంత గొప్పదాన్ని కాదు, కానీ ఆ ప్యాషన్ అంటే ఇందిరాగాంధీ గారు అంటే నాకు కొంచెం ఎందుకో చాలా ఇష్టం. ఓకే చాలా ఇష్టం ఫర్ నో రీజన్. అప్పుడు నేను చాలా చిన్నదాన్ని, 10 years తో. ఓకే ఆవిడలా ఉండాలి అని అనుకునేదాన్ని. అది పొలిటికల్ గానో ఇండివిజువల్ లేడీ గానో తెలియదు. పార్టీ అలా చూసే కదా ఐ థాట్ ఆఫ్ బీయింగ్. తర్వాత తాతగారు ఆయనతో పనిచేయడం, నేను 2 సార్లు కలిసినట్టు కూడా, అంటే పార్లమెంట్కి వెళ్ళేటప్పుడు దూరం నుంచి చూడడంలో కూడా చూశాను. బట్ నాకు ఎప్పుడు కూడా ఆ లెవెల్లోకి వెళ్ళాలి అని కోరిక. ఓకే ఆ కోరిక ఉంది, ఏదో చెయ్యాలి దట్టు లీగల్గా. బట్ ఐ డోంట్ నో, నేను నాకు చెప్పాలంటే ప్యాషన్ అంటే ఐడియా టార్గెట్ లేదు. అది చూసి పొలిటికల్గా ఎస్ చాలా గౌరవించబడతాం అన్న థాట్తో ఐ థాట్ ఆఫ్ డూయింగ్ సర్వీస్ అండ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఈ రోజు ఉన్నట్టు కదా థింగ్స్. 2019లో మీరు ఎలక్షన్ కి ఎంత ఖర్చు పెట్టారు? నేనా? అది కరెక్ట్గా అయితేమ్మా నేను ఎలక్షన్కి కరెక్ట్ 15 రోజుల ముందు వచ్చాను ఇక్కడికి. కరెక్ట్ అయ్యేటప్పుడు అంటే ఎంత అనేది మీకు ఇక్కడ చెప్పడం అది కరెక్ట్ కాదు. బట్ అంటే మా పార్టీ నుంచి సపోర్ట్ అది ఉండదు కాబట్టి మా సొంతంగానే నేను అంటే ఒక లాయర్గా మరి ఇంత ఫిగర్ చెప్పడం మీరు అది ఎస్టిమేట్ చేసుకోండి. నాకు కొంత ప్రాపర్టీస్ ఉన్నాయి. బికాస్ అది నాకు ఒకటి ఏంటంటే ఫాదర్ వైపు కానీ అయితే ఇక్కడ మావ వైపు కానీ తీసుకొని పెడితే రేపొద్దున్న ఎలాగో ఓడిపోతానని తెలుసు 2019లో. అది రేపొద్దున్న నీ నుంచి పోయింది అని అనుకుంటే నాకు ఇచ్చిన పసుపు కుంకాలుగా ఇచ్చిన ప్రాపర్టీని అమ్మేసి నేను ఎలక్షన్ చేశాను. ఎందుకంటే అది నాకు ఏదో బంగారం సింగారం లేదా ప్రాపర్టీ కొనుక్కోమని ఇచ్చినది. ఐ సోల్డ్ ఇట్ అవుట్. అంటే నాకు డబ్బు లేదు అని కాదు అక్కడ. రేపు వీళ్ళెవరు నన్ను అనకూడదు నీ నుంచి ఇది పోయిందని, ఇంక్లూడింగ్ మా అమ్మాయి కూడా అనకూడదు. ద రీజన్ ఇది నాది. ఆ స్టాండ్ నాకుంది. ఇప్పుడు వచ్చినా కూడా నేను అదే రెడీ పెట్టుకున్నా. నాది అన్నదే పెడతాను ఎప్పుడు కూడా. కంబైన్డ్ పెడితే రేపు మగవాళ్ళు మనుషులు కాదు ఏదో అంటారు. ఇప్పుడు మీరు ఉమ్మడిగా అంటే జనసేన టీడీపీలో ఉన్నారు. ఎవరైనా కానీ ఒక స్థాయిగా ఇండిపెండెంట్ ఉండాలి అనుకున్న ఉమెన్ కాబట్టి ఎప్పుడైనా పార్టీ మారే అవకాశాలు ఉన్నాయి? అసలు హైలీ ఇంపాసిబుల్. హైలీ ఇంపాసిబుల్. ఇట్ డజంట్ హ్యాపన్. అయితే ఈ పార్టీ లేదని నా ప్రొఫెషన్. నా వల్ల కాదు, నాకు శక్తి లేదు అంటే సార్కి పవన్ కళ్యాణ్ గారికి చెప్పి సార్ ఇది నా ఇబ్బంది అని చెప్పి నేను ప్రొఫెషన్కి వెళ్ళిపోతాను. ఆయన ఎప్పుడైనా రమ్మంటే మళ్ళీ వస్తాను. ఒకడు వద్దు అనుకుంటే ఐ థింక్ ఇప్పుడు ఆ పరిస్థితి రాదనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంత టైం మాకు కేటాయించారు. థ్యాంక్ యూ వెరీ మచ్.